ఎక్కడికక్కడ దేశం ఏమైనా పర్వాలేదు, ఈయన మాత్రం ఉండాలని చెప్పి అనుకుంటాడు. ఈరోజు మీరు చూడండి, ఒకటి రెండు కాదు, అన్నీ కూడా ఒకసారి చూస్తే పెద్ద నోట్ల రద్దు. ఏమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు? మీకు ఎవరికైనా లాభం వచ్చిందా? బ్యాంకులో నోట్లు దొరుకుతున్నాయా? ఏటీఎంలు పనిచేస్తున్నాయా? ఎవరి కోసం చేశారు? ఇది పిచ్చి తుగ్లక్ చర్య అవునా కాదా అని అడుగుతున్నా. ఒకవేళ ఇది చేయాలనుకుంటే ఏం చేయాలి? డిజిటల్ కరెన్సీకి వెళ్ళాలి. నేను చెప్పాను, 2000 రూపాయలు వద్దు, 500 రూపాయలు కూడా వద్దు. ఏదైతే డిజిటల్ కరెన్సీ కాస్ట్ ఎఫెక్టివ్ గా చేయండి. ఒక పద్ధతి ప్రకారం రాబోయే రోజుల్లో అన్ని బ్యాంకుల ద్వారానే ఒక సెల్ ఫోన్ ద్వారా పనులు అయిపోయి చేద్దాం అన్నాను. ఆయనకి ఇష్టం లేదు. అందుకే 2000 రూపాయలు తీసుకొచ్చి టన్నుల కొద్ది ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం మొదలుపెట్టారు. మీరు పనిచేస్తే ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలని అడుగుతున్నా. నేను చెప్పాను, నేను కష్టపడుతున్నా, ప్రజల అభిమానం ఉంది, డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కానీ 2000 రూపాయలు రద్దు చేస్తే, 500 రూపాయలు రద్దు చేస్తే అవినీతి పరులు కూడా డబ్బులు ఖర్చు పెట్టడం మానేస్తారు. మీకు న్యాయం జరుగుతుందని చెప్పాను. ఈరోజు మన ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అంటాడు. 43,000 కోట్ల రూపాయలు యుద్ధ విమానాల్లో కొల్లగొట్టి మీ స్నేహితుడికి మీరు అప్పచెప్పారు. దేశం అంతా అంటుంది ప్రధానమంత్రి చోరని. ఎవరైతే దొంగలున్నారో వాళ్ళ కాపలాగా వస్తున్నారు మిమ్మల్ంటే నన్ను మీరు విమర్శిస్తున్నారు. మేము అవినీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం. ఇంకా టెక్నాలజీ ఉపయోగిస్తాం. భవిష్యత్తులో నీతివంతమైన పాలన ఇస్తాం. అవినీతి అనే సమాజంలో లేకుండా చేయడం నా ధ్యేయం. ఇది సాధిస్తామని గట్టిగా నిడదవోల్లో మీరందరూ కూడా చప్పట్లు కూడా చెప్పాలి. అధికార యంత్రాంగంలోనే కాదు, సమాజంలోనే అవినీతిని పూర్తిగా నిర్మూలించే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క రూపాయి విలువ పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ పతనమైంది, బ్యాంకులన్నీ లూటీ అయిపోయినాయి, బ్యాంకులు దోపిడీ చేసిన విదేశాలకు పారిపోయారు. కానీ ఈయన అడిగితే అందరి మీద కేసులు. మొన్నే చూశారు, యూపీలో అఖిలేష్ గాని మాయావతి ఇద్దరు అలయన్స్ పెట్టుకుంటే అఖిలేష్ పైన సిబిఐ దాడి, లల్లూ ప్రసాద్ యాదవ్ పైన సిబిఐ దాడి చేశారని చేయమన్నారని సిబిఐ డైరెక్టర్ చెప్పే పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ లీడర్స్ పైన సిబిఐ ఎంక్వైరీలు. కర్ణాటకలో కుమారస్వామి గారు కానీ అదర్ లీడర్స్ పైన ఎంక్వైరీలు. తమిళనాడులో మీరు చూశారు, దినకరన్ కానీ ఆ లీడర్స్ అందరిని పెట్టి ఆ పార్టీని వీళ్ళ చేతుల్లో పెట్టుకుని రిమోట్ కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో చేశారు. ఇవన్నీ కేజ్రీవాల్ పైన చేశారు. ఇంకో పక్క వీళ్ళకి కానీ అనుకూలంగా ఉండే కేసులు తప్పించేశారు. కేసీఆర్ పైన ఒక కేసు ఉంటే అందులో సాక్ష్యాలు లేవని ఆయన తప్పించారు. జగన్మోహన్ రెడ్డి పైన 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా చెప్తే దాని నీళ్లు గార్చడానికి రాత్రింబగళ్ళు వీళ్ళు పనిచేస్తున్నారు. అమిత్ షా కొడుకు పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వారిపైన కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ చూస్తా ఉంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందరిపైన ఒత్తిడి పెంచారు, నాయకుల్ని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మాట్లాడితే ఆరోపణలు. కడాన ఈ ప్రధానమంత్రి చౌకబారు రాజకీయం చూస్తే మా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాగే పరిస్థితికి వస్తున్నాడు. ప్రధానమంత్రి స్థాయికి ఇది మంచిది కాదు. ఆయనకు నా మీద చాలా కోపం ఉంది. నాకేదో ప్రధానమంత్రి అయిపోవాలన్న కోరిక ఉందంటాడు. నాకు ప్రధానమంత్రి అయిపోవాలన్న కోరిక లేదు. మీకంటే ముందు 96లో 2 సార్లు నన్ను ప్రధానమంత్రిగా ఉండమని ఒత్తిడి తీసుకొస్తే కాదు, నా రాష్ట్రం నాకు ముఖ్యం, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటానని నిర్మోహమాటంగా తిరస్కరించిన వ్యక్తిని. ఆ రోజు 42 సీట్లు, ఈరోజు 25 సీట్లు. ఈరోజు నేను ఆలోచించింది నా కోసరం కాదు, దగాబడ్డ ఈ రాష్ట్రం కోసం ఆలోచించాను. నేను ఒక్కడనే పోరాడితే ఈ ప్రధానమంత్రి కానీ వీళ్ళు కానీ మనల్ని ఎప్పుడూ నిలిపేస్తారు. 540 సీట్లు ఉన్నాయి.